సో మనకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఇంకా మనల్ని కొద్దిగా ప్రయారిటీ చేసుకోవాల్సిందే. ఆ ప్రయారిటీలో ఇవేమి చాలా కష్టమైన పవర్ఫుల్ సూత్రాలు కాదు. మనము అంటే ఒకవేళ తినడము మిస్ అయినా, ఒకవేళ జర్నీలో ఉన్నా, ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అవన్నీ పక్కన పెడితే, ఈ 12 సూత్రాలు గన మనము ఖచ్చితంగా పాటించాము అనంటే, మనకు ఈ 35 ఏళ్ళు దాటిన తర్వాత పెరిమెనోపాజ్, మెనోపాజ్ ఏజ్‌లో మనం ఇది గన పాటించాము అంటే మన హెల్త్ చాలా వరకు చక్కబడుతుందనమాట. సో అలాంటి 12 సూత్రాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మనం ఇది జర్నీలో ఉన్నా పాటించొచ్చు, వర్క్ ప్లేస్‌లో ఉన్నా పాటించొచ్చు. ఎక్కడున్నా సింపుల్ సూత్రాలన్నమాట. కాకపోతే ఇవి పాటించడం వల్ల మన హెల్త్ చాలా చాలా బెటర్ అవుతుంది. సో ఈ 12 సూత్రాలు ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఇప్పుడు మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మనం ఎప్పుడును దాంట్లో అవి పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఎలా అవుతాయో, అలాగే మనకు ఇవి కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాల్సిందే. ఈ 12 సూత్రాల్లో అన్ని ఒక్కసారిగా చెప్తాను. అంటే 12 థింగ్స్ అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 అట్లా 12 చెప్పినప్పుడు నేను ఒక్కొక్క అంటే 1 ఇప్పుడు నేను ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 అన్నానంటే 1 అవర్ అన్నమాట అది. అంటే 1 అవర్ డైలీ మనకు సన్‌లైట్ కావాలి. సన్‌లైట్ ఉండాల్సిందే. ఇంకా సెకండ్ సూత్రాలు వచ్చి 2% అంటే మనము బాడీ వెయిట్ ఎంతున్నామో, బరువు ఎంతున్నామో, ఆ బరువులో 2% మనము ఖచ్చితంగా రా డయట్ తినాల్సిందే. అంటే కుక్ చేయకుండా ఉండే డయట్‌ని తినాల్సిందే. అలాగే ఇంకా థర్డ్ వచ్చి దీని గురించి ఒక్కొక్క దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. థర్డ్ సూత్రం వచ్చి గ్రీన్, రెడ్ రెడ్‌తో పాటు సీజనల్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చి నట్స్. నట్స్ ఎలా అంటే 4 ఫార్ములా. 6, 3, 2, 1 ఫార్ములా అన్నమాట ఇది నట్స్‌కి. ఈ 6, 3, 2, 1 ఫార్ములా ఏంటి అంటే నేను చెప్తాను. ఎలాంటి నట్స్ ఎన్ని తీసుకోవాలి అని. అండ్ ఫిఫ్త్ ఫార్ములా 5 ఏఎం అంటే 5 ఫర్ 5. 5 ఏఎం క్లబ్. 5 ఏఎం గెట్టింగ్ అప్. అండ్ 6 ఫర్ 6 దట్ ఈస్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఆ నంబర్ తో కోరిలేషన్ తో చెప్పడం జరిగింది. అండ్ 7 minutes of breathing exercise 7 minutes. And 8 is for no meals. 8 hours 8 p.m. tarvata no meals. 9 herbal spicy మన ఇండియన్ నేచురల్ హర్బల్ స్పైసెస్ తో వచ్చిన తో పాటు మనము డికాషన్లు చేసుకొని తినడం అన్నమాట. డికాషన్ ని కంకషన్ అని అనడం జరుగుతుంది. అండ్ 10 grams ఆఫ్ రా జీరా ఫర్ 10. సో ఈ రా జీరా ఎవరికి అనేది మనము ఎక్స్క్లూజివ్లీ దాన్ని కూడా చూసాము. అండ్ 11 అంటే 11th పాయింట్ ఇస్ 11 PM కి స్లీప్ కి వెళ్ళిపోవాలి. అండ్ 12 అవర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండాలి. సో ఈ ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్ గా ఇప్పుడు వెళ్తాము. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా? రెగ్యులర్ గా మనకు చూసుకుంటూ ఉంటే బెటర్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలాగో రికార్డింగ్స్ అయితే పంపిస్తాను. బట్ ఒక స్క్రీన్ షాట్ మీతో ఉండాలి అని అంటే తీసుకోండి స్క్రీన్ షాట్. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనుకుంటూ నెక్స్ట్ దానికి వెళ్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు ఒక గంట అంటే 1 for 1 సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి 1 for 1. 1 hour ఫస్ట్ పాయింట్ 1 hour సన్‌లైట్ మనకు కావాల్సిందే. గంట సన్‌లైట్ ఎండలో మనము నిలబడాల్సిందే. అయితే ఎండ అంటే మనం ఏ ఎండ అనుకోవచ్చు. తెల్లారే 7 నుంచి 9 గంటల వరకు, లేకపోతే ఈవినింగ్ 4 to 6. 1 hour మనం సింపుల్ గా వాకింగ్ చేసినా, లేకపోతే ఆ సన్ రేస్ మన ఇంట్లో పడేలాగా మనం అక్కడ పని చేస్తూ ఉంటాము. ఆ సన్ రేస్ మన ఇంట్లో పడేలాగా మనము అలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి మనము బ్రైట్నెస్ పెరుగుతుంది. అంటే మన అలర్ట్‌నెస్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకొకటి మనకు వైటమిన్ డి
ఎక్కువగా ఇప్పుడు మనకు డిఫిషియన్సీస్ చూస్తున్నాం వైటమిన్ డి. సో ఇలాంటి రేస్ లో మనం తీసుకున్నాము అని అంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అయితే మనం అనుకుంటాము కొన్నిసార్లు కాల్షియం అవసరం లేదు అంటే కాల్షియం యూజువల్లీ డాక్టర్స్ మనం కాల్షియం పెట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఏంటి అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత మనకు కాల్షియం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు బోన్ ఫార్మేషన్, బోన్ డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు. సో మనకు వైటమిన్ డి కావాలి. ఓకేనా? సో దానికోసం మనం సన్‌లైట్ తీసుకోవాలి. ఇప్పుడు వైటమిన్ డి ఉంటే కాల్షియం మన ఫుడ్‌తో తీసుకుంటూ ఉండే కాల్షియం మనకు అబ్జార్బ్ అవుతుంది. ఆ కాల్షియం మనకు సరిపోతుంది. సో కాల్షియం సప్లిమెంట్స్ ఏమైనా 40 ఇయర్స్ తర్వాత అంటే అబ్సల్యూట్‌లీ నాట్ రిక్వైర్డ్ కాల్షియం సప్లిమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏ సప్లిమెంట్స్ గురించి మాట్లాడం. జస్ట్ నేచురల్ ఫుడ్‌తోనే మనం ఈ కమ్యూనిటీ ఎందుకు అంటే నాట్ ఫర్ మెడికేషన్స్. ఇట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ డయట్‌తో సప్లై చేయడము. ఏది అవసరం ఏది కాదు అనే దానికే ఈ ప్లాట్‌ఫార్మ్ ఉండేది మనకు. సో కాల్షియం సప్లిమెంట్స్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు అవసరం లేదు. జస్ట్ మనం సన్‌లైట్ తీసుకున్నాము అనంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి మనము నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటాం ఫుడ్స్ లో. ఐరన్ కంటెంట్ ఫుడ్ ఏమవుతుంది? ఐరన్ కంటెంట్, కాల్షియం ఫుడ్ 2 ఒకేసారి తీసుకుంటే మనకు కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు. కాబట్టి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఐరన్ కంటెంట్ ఫుడ్స్ లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల ఆ వైటమిన్ సి అనేది కాల్షియం అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ మళ్ళీ మనం డీటెయిల్డ్ గా ఇంకొక సెషన్స్ లో అలా వెళుతూ మనం చూద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ థింగ్ ఈజ్ 1 అవర్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మనం డైటింగ్ చేస్తున్నామా, అవన్నీ పక్కన పెడితే పాసిబుల్ అవుతుందా లేదా అవన్నీ పక్కన పెడితే ఈ 12 సూత్రాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్ ఇవన్నీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మ్యూట్ చేసుకోండి, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు అందుకే వాయిస్ వినిపిస్తుంది. జస్ట్ ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాను 2% రా ఫుడ్ తీసుకోవాలి అని చెప్పాను. 2% రా ఫుడ్ అంటే 2% రా ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు మన బాడీ వెయిట్ 60 కేజీలు ఉన్నామనుకోండి, సపోజ్ 60 కేజీలు ఉన్నామనుకోండి, 60 కేజీలలో 2% అంటే మనకు ఎంత వస్తుంది? అరౌండ్ ఇప్పుడు 100 కేజీలు అనుకోండి, 2% అంటే 2 కేజీలు వస్తుంది. అలాగే మనము 60 కేజీలలో 2% అంటే ఇట్ విల్ కమ్ టు సమ్ 1000 or 1200 గ్రామ్స్ కి వస్తుంది. సో 1 to 1.2 కేజీస్ వస్తుంది అనమాట. అది 60 కేజీస్ ఉండేవారు అంటే 1 to 1.2 కేజీస్ వరకు మనం రోజు మన ఫుడ్, మనం తినే ఫుడ్ లో రా ఫుడ్ ఉండాలి. రా అంటే ఏంటి? పచ్చిదనమాట. అంటే మనము ఏది ఆయిల్ తో రోస్ట్ చెయ్యండి. అయితే కొన్నిసార్లు ఇవి కూడా మనకు రా కిందికే వస్తాయి. మనం తింటూ ఉండే నట్స్, ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు, స్ప్రౌటెడ్ పల్సెస్ అంటే మొలక ఎత్తిన గింజలు, అండ్ కొద్దిగా అలా అలా బాయిల్ చేసి అలా కొద్దిగా స్టిర్ చేసినటి, పొయ్యి పైన అలా అలా వేయించినటి, ఈవెన్ మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎందుకు మనకు రా ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అంటే చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. ఫైబర్ మంచి కంటెంట్ ఉంటే మన గట్ హెల్త్ చాలా వరకు హీల్ అయిపోతుంది. హై ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకుంటే మన గట్ చాలా వరకు హీల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు గట్ ఎప్పుడైతే హీల్ అవుతుందో అంటే మన కడుపు పేగులు, ఫుడ్ పైప్, ఈ ఫుడ్ తినే పైప్ ఎప్పుడైతే మంచిగా అవుతుందో మన బాడీలో హాఫ్ జబ్బులు తగ్గిపోతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ క్లారిటీ ఎక్కువ పెరుగుతుంది. బ్రెయిన్ తో డిసిషన్స్ తీసుకునేటి అండ్ మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఇవన్నీ బ్రెయిన్ చేసే పనులు ఈజీగా మనము కంట్రోల్ పెట్టుకోవాలి, ట్యాకిల్ చేయాలి అంటే గట్ ని మనము ఎక్కువగా సాల్వ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ కూడా, దట్ ఈస్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అన్నమాట. సో దీన్ని మనం ఇంకొకసారి గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ అండ్ బ్రెయిన్ హెల్త్ అనేది మనం ఇంకొకసారి సెషన్స్ దీని గురించి డీటెయిల్డ్ గా విందాము. సో యాజ్ ఆఫ్ నౌ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే గట్టిని గన మనం ఎప్పుడైతే ఈ ఈ పైప్ ని మనం ఎప్పుడైతే శుద్ధంగా పెట్టుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది. మన మూడ్ స్వింగ్స్ కానీ, కోపం కానీ ఇవన్నీ చాలా కంట్రోల్ గా ఉంటాయి అన్నమాట.
అండ్ థర్డ్ పాయింట్ వచ్చి మనకు 3 అంటే కలర్ ఫుడ్స్ ఉండాలి. మనం తింటూ ఉండే ఫుడ్ లో ఒకటి న్యూట్రిషన్ కోసం కలర్ ఫుడ్స్ అన్నా ఉండాలి. ఇంకొకటి ఏంటి, మన మూడ్ ఎలైట్ అవుతుంది అనమాట. మన మూడ్ మంచిగా అవుతుంది అనమాట కలర్ఫుల్ ఫుడ్స్ చూడడం వల్ల. సో దీంట్లో మనం రెడ్, అందుకే ప్రతి ఒక్క వంటలో మనము టమాటో కానీ రెడ్ కంటెంట్ ఫుడ్ ఏదైనా మనము ఉందా అని చెక్ చేసుకోవాలి. ప్రతి ఫుడ్ లో అనుకోకుండా మనం ప్రతి మీల్ తినే ఫుడ్ లో మనము రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఏ సీజన్ లో ఉన్నామో ఆ సీజనల్ ఫుడ్ ఉందా అంటే ఫ్రూట్ అయినా అవ్వచ్చు, లేకపోతే పళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే కూరగాయలైనా అవ్వచ్చు. సో ఇలా మనము కాంబినేషన్ లో మనము తింటే మన మూడ్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎప్పుడు బ్లాండ్ ఇవ్వకుండా కలర్ ఇస్తే ఆ కలర్స్, రెయిన్బో కలర్స్ కి మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో 3 కలర్ఫుల్ ఫుడ్స్ అనేది థర్డ్ పాయింట్. నెంబర్ 3 ఈస్ ఫర్ 3, దట్ ఈస్ 3 కలర్ఫుల్ ఫుడ్స్. అండ్ నెక్స్ట్ ఈస్ ద fourth one. Fourth one is it's like I already told, like it is a huge impact on the food, 3 colorful foods ani. Fourth is like a nuts and seeds. So ee nuts and seeds lo 4 ki 4 enti ante 4, that is almonds, walnuts, sunflower seeds and pumpkin seeds. So idi 4 anamata. Ee 4 lo 4 points enti ante 6 almonds, అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 ఆల్మండ్స్ ని మనం తినాలి రోజు. అలాగే 2 వాల్నట్స్. ఆల్మండ్స్ అంటే బాదాం, వాల్నట్స్ అంటే వాల్నట్స్ కి ఏమంటాం తెలుగులో? ఐడియా ఉంది ఎవరికన్నా వాల్నట్స్? జస్ట్ చెప్తాను. వాల్నట్స్ ఏమంటాము? అది బ్రెయిన్ లాగా ఉంటుంది మనం చూడడానికి. వాల్నట్స్ అంటే వాల్నట్స్ ఇన్ తెలుగు. వాల్నట్స్ అంటే అర్థమవుతుంది కదా, అక్రోట్. సో ఈ అక్రోట్ ని మనము ఒక 2 అక్రోట్ తినాలి. అండ్ 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అంటే ఏదైనా నట్స్ అండ్ సీడ్స్. సో సన్ఫ్లవర్, పంప్కిన్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సిసేమి, మనం మాట్లాడుకున్నాం కదా సీడ్ సైక్లింగ్ లో. సో ఇది ఎలా అనంటే ఫస్ట్ హాఫ్ లో ఉంటే సన్ఫ్లవర్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, సెకండ్ హాఫ్ లో ఉన్నప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సిసేమి సీడ్స్. సో వాటర్ మెలన్ సీడ్స్ కూడా మార్నింగ్ కే వస్తుంది మనకి, ఫస్ట్ హాఫ్ లోనే వస్తుంది. సో ఇలా మనము 6 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అండ్ ఇవన్నీ కూడా ఐదర్ రోస్ట్ అన్నా తినాలి, లేకపోతే సోక్ చేసి అయినా తినాలి. సో అలాగే మాత్రం తినడానికి కుదరదు. సో ఇవన్నీ మనము సోక్ చేసుకొనే తినాలి. ప్లీజ్ రిమెంబర్, ఆల్ ద నట్స్ అండ్ సీడ్స్ వాట్ ఐ హావ్ టోల్డ్ హియర్ హ్యాస్ టు బి సోక్డ్ అండ్ ఈట్. ఎందుకంటే దెర్ ఈస్ అ ఫైటిక్ యాసిడ్ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్ నట్స్ అండ్ సీడ్స్ లో అనమాట. సో అందుకు మనం దీన్ని సోక్ చేసుకొని తినాలి. అండ్ వాటర్ ని ఏం చేయాలంటే, వాటర్ వీ హ్యావ్ టు డ్రైన్ అండ్ త్రో ఇట్. వాటర్ తీసుకోవడానికి కుదరదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎండు ద్రాక్ష, రేజిన్స్ అంటే that is the only water after soaking you can consume. Rest of the waters you have to throw it. Even there is a study saying that chia seeds ani manamu vaadtam kada, chia seeds kuda manamu neelalo veste it will bulge. But that water also people say that, I mean research studies says that our water kuda it is not good, it has to be thrown away because it contains phytates and phytic acids. Only chia seeds can be taken up after soaking into the water. So ala cheptaru. And even the rest of all the things other than raisins or endu drakshal maatrame manam teeskogalam. And every day you need to have this one. This is the 4th sutra. So I had 6 almonds, 2 walnuts and 1 spoon of sunflower or pumpkin or flax seeds, and either flax seeds and pumpkin seeds, or second of it is sesame seeds and sunflower seeds. So like this you have to soak and have this food compulsory. So this comes under 4. And the 5th point is 5 for 5.
to remember easily, so we have framed in such a way that it is a 5 a.m. we have to get up. మనము ఎప్పుడు 5 a.m. కి 5 గంటలకి లేసేలాగా మనం ప్లాన్ చేసుకుంటే మనం లేస్తే అంటే ఈ రోజు మేబీ యు ఆర్ గెటింగ్ అప్ అట్ 6:37, బట్ స్లోలీ బ్రింగ్ ఇట్ బ్యాక్ హాఫ్ అన్ అవర్ తక్కువగా తీసుకొని వచ్చి మేక్ ఇట్ ఎ పాయింట్ టు గెట్ అప్ అట్ 5 o'clock, లెట్ వాట్ ఎవర్ హ్యాపన్స్. ఎందుకు అంటే దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ యాక్చువల్లీ అట్ 5 a.m. So what happens is when we there is a cortisol, ante ee cortisol levels when we get up in the morning will be less at 5 o'clock. But ఏమవుతుంది అంటే we can also do our own things when we start getting up at 5 o'clock. When people are sleeping, మనము అప్పుడు 5 o'clock కి లేవడం వల్ల మనం ఏదైతే చెయ్యాలి అనుకున్నామో మనం ఈజీగా చెయ్యగలము పనులు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెటింగ్ లెస్ స్లీప్ అంటే యు డూ ఫీల్ దట్ యు హ్యావ్ ఎ లెస్ స్లీప్, దెన్ యూ కెన్ హ్యావ్ ఆఫ్టర్నూన్ నాప్. ఆఫ్టర్నూన్ స్లీప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ నాప్. సో ఆఫ్టర్నూన్ నాప్ అంటే ఇట్ ఈస్ జస్ట్ 20 to 25 minutes, నాట్ మోర్ దెన్ 30 minutes పవర్ నాప్ అంటాం. And when you are sleeping in the power nap, మధ్యాహ్నం ఏమైనా పడుకోవాలి, పవర్ naps you can take 1 or 2 power naps or 3 power naps maximum in a day when you think that your sleep is reducing in the night. So ఈ power nap లో ఏంటి అంటే you cannot lie down completely, or even if you lie down that's okay, but keep some music, 20 minutes music, and you can lie down. Or else you can just sleep on a sofa, crouch, just relax your legs up and you can just rest on the sofa and you can take that power nap. That really energizes a lot. So sometimes మనం ఎక్కువగా పడుకుంటాం 1 hour కంటే ఎక్కువగా, but this is going to cause adverse effects on our body. So it's going to cause increased weight gain. And what we have to do once we get up in the 5 o'clock, 5 గంటలకి లేసినప్పుడు if you start doing oil pulling. So oil pulling earlier days we used to do, now we have stopped, but when we bring back that one, say oil pulling is nothing but just take 1 spoon of oil that should be cold pressed or road pressed oil. అంటే గానుగ నూనె డైరెక్ట్ గా తీసుకొని ఏదైనా కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, లేకుంటే శనక్కాయ నూనె కావచ్చు, coconut water, groundnut oil, or any of the oils which comes as a raw, that is which comes as a unrefined oils. So adi edaina kuda put that 1 spoon in the mouth and start gargling. Dani ala pukkal cheyandi. Maybe just oka 10 to 15 times you can do it. Actually it is said that 5 minutes, 10 minutes ani. That's okay if you do 10 to 15 times oil pulling on the both the sides and put that oil and start gargling. ఇలా చేసి దాన్ని ఉంచడం వల్ల what will happen is, already when you throw it out there will be a bubbles or white thing it is forming in the this is, so that is the bacteria which is being sitting on the mouth, teeth. So manaku night padukoni poddun leste we get a bad smell from our own mouth kada. Enduku? Because what we eat that stuff in the night, the bacteria will grow there and it releases its odor, అంటే స్మెల్ రిలీజ్ అవుతుంది. సో అందుకు మనం ఆయిల్ పుల్లింగ్ అన చేస్తే పొద్దున్నే ఇట్ రిమూవ్స్ ఆల్ ద బ్యాక్టీరియా అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ టీత్. సో ఎవరైతే టీత్ ని పళ్ళని గ్లో కావాలి అని అనుకుంటూ ఉన్నారో యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఆయిల్ పుల్లింగ్. ఇట్ రియలీ డస్ మ్యాజిక్స్ అండ్ ఇట్ ఆల్సో క్లీన్స్ ఎంటైర్ ఓరల్ ఇదన్నమాట. సో 5 AM కి లేచి నేనేం చెయ్యాలి అని అంటే యూ హ్యావ్ టు డూ ఆయిల్ పుల్లింగ్ ఫస్ట్. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సిట్ ఇన్ మాలాసన్ పొజిషన్. మాలాసన్ ఈజ్ వెరీ గుడ్ పొజిషన్. మన పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్ ఏజ్ ఉమెన్ అబౌవ్ 35 years, దిస్ మాలాసన్ ఈజ్ వర్క్స్ వండర్. డైలీ మాలాసన్ లో అట్లీస్ట్ సిట్ ఫర్ 5-10 minutes or till you do oil pulling. Oil pulling మాలాసన్ లో చేయొచ్చు. Or else you can do, I mean you can sit in the bathroom and do oil pulling sitting in the malasana position. Or you can start drinking that concoction which I tell later, ante kashayam or concoction. Danni manam lestune manam chesukovali, kashayam cheskoni we can sit in malasana position and drink. Instead of sitting in sofa, instead of sitting in chair and drinking, sit in malasana and drink, because it's a
హిప్ ఓపెనర్, హిప్ టైట్నెస్ అంతా ఎక్కువ ఉంటుంది మన పెరిమెనోపాజ్ ఏజ్ లో. సో హిప్ ఓపెన్ చేస్తుంది. అండ్ ద పొజిషన్ ఈజ్ ఇట్ ఇస్ లైక్ దిస్. మాలాసన్ ఈజ్ ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. మేక్ ఇట్ పాసిబుల్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 10 seconds, 20 seconds, and slowly increase it till it is possible for you to sit in that position at least for 10 or 15 minutes in the morning. So your oil pulling and your concussion or kashayamu will go in this position only. Ee position lone meer tagali. Your target should be like that. So maybe ee roju meeku కూర్చోవడానికి కష్టం, start doing little by little daily and sit this. So this is the Malasan position. The one which is being shown on the right side is the wrong one. Okay. So చేతులు ఎప్పుడును హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ మోచేయి ఉంది కదా, మోచేయి ఎప్పుడును నీస్ పైన ఉండాలి, మోకాళ్ళ పైన ఉండి మోకాళ్ళు ఓపెన్ అవ్వాలన్నమాట. That's how you're praying the God like this. Okay. మనకు Ayyappa Swami will sit in Malasan position. So if you are not sure how to, just see the gods thing, Malasan position. That's a wonderful position. So it will open the chest and it will also hip tightness kit releases. So please make sure మనం ఎప్పుడైనా సెషన్స్ కండక్ట్ చేసినా కూడా always try to sit in Malasan position. At least we'll cover that asana position and you get lot of benefit with this position. And the sixth sutra is for the health. 6 hours of sleep is a must to everyone. It's a must. So you should respect the sleep. After certain age, you have to respect your sleep. And if a family members andaru unna kuda, you say them that, yeah, I'm going for sleep. And it's okay. I mean, like, I will tell the 11th point to be 11 p.m. sleep and chaptanu, 11 p.m. sleep. So when you sleep at 11 p.m., you are already spending your time with the family. 11 o'clock means that's okay. Wind off and come and sleep then. That's enough. So after, you have to prioritize yourself after certain age. That's it. So if you're getting sleep for 7 hours, that's okay. Good, actually. Sleep, have that lavishness, have that luxury. Don't think sleep as a luxury, please. And the 7th one. So we will also do some course on sleep sutras. అంటే ఈ ఏరియాని ఎక్కువ పవర్ఫుల్ చేయడానికి, బికాస్ ఆఫ్ గ్యాడ్జెట్స్, బ్లూ లైట్ అండ్ ఆల్, we are unable to have sleep immediately. Like before, like mana olden days, so there was no light after a certain time. It was only the candle light, it was only the lamp manam unta unnam kabatti we used to get the sleep because we didn't had any distractions appudu. But after the digital era came, like TVs and everything, like electricity became an usual thing, normal thing, then our sleep got disturbed. And nowadays with our gadgets, cell phones and all, sleep has been least focused on. So this is quite important. It is as good as healing. We will take some powerful sessions, one separate session for the sleep. So 7th point is 7 minutes of breathing. So 7 minutes of breathing in a day is such a powerful thing. It calms your mind, it calms your body, and it makes your clarity of thinking, decision making, everything in a tuned and peaceful way, and you start living peacefully, you start staying happy. So breathing techniques we have manam follow ayyamu, manamu healing sessions lo manam breathing techniques anni ela ani telusukunnamu. Like we have seen some 6 to 7 breathing techniques, like first inhale through one nose, exhale through other nose. So that is the one thing. And the second is inhale, hold, exhale. And third is inhale, exhale, hold. And fourth is inhale and exhale slow. Inhale normally, exhale slowly. That's the fourth. And fifth one, we started with inhale, hold, exhale, hold. And seventh is like without a hold, without one single nostril, we are inhaling and exhaling with a open hands. So like this we have done. So these are powerful. Ante not necessary manam eppuduno ide cheyalani. Sometimes it is not possible for us, like manam మార్నింగ్ టైం అయిపోయింది, డ్యూటీకి టైం అయిపోయింది, or something like that is there, we are unable to do.
then let us do morning 3 minutes, see night 3 minutes, something like that, afternoon 1 minute, make it to 7 minutes and start doing breathing exercise. So appudu kuda power వెళ్ళిపోయింది. I think it is audible na voice. See, acknowledge me because it's quite important for me. Is my voice audible? According to me, I think it's audible. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మేడం. యా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పవర్ పోయింది, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో 7 minutes అంటే 7 minutes కావాలని ఏమీ లేదు. ఎప్పుడు మనకు కావాలంటే టిఫిన్ కంటే ముందు, ఎలాగో టిఫిన్ కంటే ముందు మనం ఫుల్ రష్ లో ఉంటాము. సో అట్లీస్ట్ బ్రీత్ ఫర్ 2 seconds, 2 minutes. సో అప్పుడు ఇట్ విల్ కామ్ డౌన్ అండ్ ఇట్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆన్ వాట్ ద డయట్ వీఆర్ టేకింగ్. దీన్ని కూడా మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాము. హౌ డయట్ అండ్ బిఫోర్ డయట్ వాట్ వీ హ్యావ్ టు ఈట్, ఎలా వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ బాడీ అనేది వి విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. సో 2 minutes. So somehow make it to 7 minutes. 7 minutes of breathing in a day is very important. So sometimes manam journey lo untamu, it is not possible for us. Someone else is driving the car, someone else bus, we are going in a bus. Then keep that prana mudra. సో ప్రాణ ముద్ర అంటే ఈ లిటిల్ థర్డ్ ఫింగర్ ఉంది కదా, థర్డ్ ఫింగర్ అండ్ ద థంబ్. So keep it in the prana mudra and keep it on the your lap and just lie down or just sleep in the bus or vehicle, wherever you are going. Just keep your hand in the prana mudra. This is such a powerful mudra. It heals lot of things, emotional things in our body. So this prana mudra also helps a lot. And see, poddunne manam, so even that is also not possible ante you can do one thing, that is enti ante మార్నింగ్ టైమ్స్ అనుకోండి. మార్నింగ్ టైమ్స్ అయితే ఇలా పెట్టుకొని, మార్నింగ్ టైమ్స్ వీ నీడ్ టు యాక్టివేట్ రైట్ నోస్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్, నేను చెప్పాను, రైట్ నోస్ ఈజ్ ఫర్ యాక్టివ్నెస్, లెఫ్ట్ ఈజ్ ఫర్ లేజినెస్ ఆర్ రెస్ట్. సో మనం రెస్ట్ లో వెళ్ళాలి అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ ని యాక్టివేట్ చేసుకోవాలి, మనము యాక్టివ్గా అవ్వాలి అంటే రైట్ నాస్ట్రిల్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాము, పొద్దున్నే ఉంటే మార్నింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా వెనెవర్ యూఆర్ ఫీలింగ్ లేజీ, వెనెవర్ వీఆర్ గెటింగ్ టైర్డ్, నాట్ ఏబుల్ టు టేక్ డిసిషన్స్, ఫెటిగ్, ఇలా ఏదైనా ఉన్ని, జస్ట్ స్టార్ట్ బ్రీదింగ్ త్రూ యువర్ రైట్ నాస్ట్రిల్ ఫర్ ఎ వైల్. Then you feel that energy coming back, because this is called Surya Prana. So prana, so e breathing technique. And if you start doing Chandra Mudra or Chandra Prana, then that is the left nostril. This usually evening or late nights, or late evenings or early nights we have to start doing, so that we go in for the rest very peacefully. So at least this you do, some or the other way, activate your breathing and do it for 7 minutes. 7 for 7, that is 7 minutes of breathing exercises. So this is what I said, like you can split it into 4, 3, 2, 2, edaina kani. Don't say that there is no time, because this is only 7 minutes what we are taking. And even if it is not possible, I have given an alternative, just keep like this and sit for 7 minutes. And 8th point is 8 for 8, that is no food after 8 p.m. Let whatever happens, no food after 8 p.m. So if it, see, and I'm not telling like daily you have to do this one. There you can keep a cheat days, like 6 days nen follow ayyanu. So one day make it, I mean, it is a cheat day, like, I mean, you have to go for a family function, marriages kellali, then it is okay. That day you just forget like you had and don't regret for what you had. So ala, keep it like that. And 8 p.m, sometimes it is not possible for 8 p.m, or night duties unnai, or late nights ayipoyindi, evening you had gone for shopping or something, you came late, you couldn't had, ante atlanti time lo you should have early dinner and go to shopping. Otherwise, if it is not possible to eat that early dinner, have the late dinner, but next day morning you make sure that, again one more this thing, 12th sutra, it will come 12 hours of fasting, but always make sure to have your food before 8 p.m. Before 8 p.m. See,
డోంట్ థింక్ దట్ నా ఫుడ్ రెడీ కాలేదు, నా ఫుడ్ నేను వంట చేసుకోవడానికి టైం కుదరలేదు, సో నేను షాపింగ్కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత వంట చేసుకొని ఐ విల్ హ్యావ్ ఫుడ్. నో, లేటు మధ్యాహ్నం మిగిలిన అన్నం అన్నా తినండి, అన్నం పప్పు అన్నా తినండి. 5 o'clock 6 o'clock మీరు షాపింగ్కి 6 o'clockకి వెళ్ళాలంటే 5:30కి అన్నం పప్పు ఉన్నా తినేసి వెళ్ళిపోండి. అన్నం పప్పు కూడా లేదా, అన్నము ఊరగాయ ఉన్నా తినేసి వెళ్ళిపోండి. ఐ వాంటెడ్ టు సే దాట్ దిస్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఆర్ 8 PM అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రాదర్ దెన్ ఫుడ్ వాట్ యు ఆర్ టేకింగ్. లైక్ యు మైట్ థింక్ నేను చాలా న్యూట్రిషియస్ ఫుడ్, హెల్తీ ఫుడ్ నేను వచ్చి షాపింగ్ నుంచి చేసుకొని తింటాను. బట్ వెన్ కంపేర్ టు దీస్ టూ థింగ్స్, ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎర్లీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హోమ్, హ్యావ్ ఎర్లీ అండ్ గో ఫర్ షాపింగ్ రాదర్ దెన్ హ్యావింగ్ ద లేట్ డిన్నర్స్. సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు లేట్ గా తింటారంటే డోంట్ ట్రై టు కన్వర్ట్ దెమ్ టు హ్యావ్ ఇట్ ఎర్లీ. యూ ఫినిష్, స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. మీ హెల్త్ మీది, అది దట్స్ యువర్ దిస్ థింగ్. You have to take the choice now, you have to put the step, because it's our age. We have crossed a certain age and we have to respect our body now, otherwise it starts showing some problems to us. So anduku, even if family members are having a 10 o'clock, it's okay, you serve them. వాళ్ళ కాడ కూర్చోండి, వడ్డించండి, కూర్చోండి, మాట్లాడండి, బట్ యూ డోంట్ హ్యావ్, you respect your body by having your food before 8 o'clock in the evening. So I have given the option, food ledu ante whatever is there, you just eat it. And what I wanted to tell is, have that concussion is the next one. So నేను ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చున్నప్పుడు what I need to have then, మరి నేను ఏం చేయాలి, నేను గమ్మని కూర్చుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇది తిను అంటారంటే స్టార్ట్ డూయింగ్ దట్స్ దిస్ కంకషన్. దట్స్ ఇస్ ద 9th point which I'm telling. Okay, so let me discuss this. 8 PM తర్వాత no solid food. 8 PM తర్వాత let your family have whatever I said kada. So because we are having some digestion issues, we have hormonal issues వస్తూ ఉన్నాయి, there is a digestion problem, there is a knee problem. So don't make your meals complicated, let it be uncomplicated, let whatever it is there in the home you have, that's it. So don't think you are a selfish for this one. And that's what I said, like lifestyle changes are very important after certain age, otherwise we will catch hold of many health diseases. So 9th point, this is the 9, that is 9 types of herbs, spices or herbs అంటాం అన్నమాట. అంటే మనకు న్యాచురల్ గా అట్మాస్ఫియర్ లో దొరికే ఫుడ్ ఉంటాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ తో ఏం తీసుకోవాలి మరి వాళ్ళతో కూర్చున్నప్పుడు, లైక్ ఎర్లీ మార్నింగ్ వాట్ డ్రింక్ ఐ హ్యావ్ టు టేక్ అని అంటే, ఇట్ ఈస్ ఆల్ దిస్ యూ కెన్ టేక్. ఈదర్ జీరా వాటర్, దీన్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. జీరా వాటర్, అజ్వాన్ ఆర్ జింజర్, అల్లము, టర్మరిక్ పసుపు, నిమ్మకాయ, లెమన్, బాసిల్, మురింగా, ఫనల్ సీడ్స్, సిన్నమాన్, ఫనల్ అంటే మెంతులు, సిన్నమాన్, చెక్క, కోరియాండర్, కొత్తిమీర, తులసి. సో ఇవన్నీ అంటే న్యాచురల్ గా దొరికేటి ఏవైనా తీసుకో, ఈవెన్ పుదీనా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ ఇంపార్టెంట్, యు నో, టు హ్యావ్. Yeah, basil and tulsi are one and the same, but there is a different in the leaves, koncham difference in the leaves format lo vastundi. So idi edaina kuda you can have it early morning, late. You have to have twice in a day. So let us know how we can cook this one. Ante it's not only this one, all the greens also you can add it into this one. Like kottimira, karvepaku, all these things will come in the spices itself. So ఇది దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఒక 500 ml water. So put that 500 ml water and put that ajwain, swamp, whatever I have told now, start boiling that. Start boiling అంటే 1 to 1.5 spoon అవి వేసేసి start boiling it for 6 minutes. So once you do oil pulling in a malasan position, oil pulling తర్వాత you have this one. So అంటే you అవన్నీ పుక్కలు చేసి అదంతా పడేసిన తర్వాత then take this thing, ఇది కాంచడానికి పెట్టింటాం కదా, ఒక 6 minutes కాంచిన తర్వాత then you drain the things and you can have through the filter, you can drain, and or else you can put directly and you can have it after the oil pulling and sit in malasan position and again have
the same thing. So it has lot of things, lot of benefits. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ చాలా వరకు సాల్వ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్, మన బాడీ ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ కి ఎక్కువ వెళ్తుంది. యూజువలీ పీరియడ్స్ కంటే ముందు ఇన్ఫ్లమేషన్ కి వెళ్ళే బాడీ ఇప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ పార్ట్ ని తగ్గిస్తుంది అనమాట. అండ్ హ్యావ్ ఇట్ 2 cups per day. Actually, I said like morning and evening. So when you sit with your family in the late evening, you can have like once they come at 9 o'clock, 10 o'clock, you can start having this after 8 p.m. And you can add lemon to taste, but don't add honey or jaggery thinking that it is good for health. So endukonte honey or jaggery is not advisable. It is like honey is better than jaggery, that's it. It's like honey is also not good for health. So that too, morning, early morning and late nights, I usually don't advise for any of the honey or jaggery. In a day, maybe in a day, I would say okay to honey. So ala anamata. And you can instead, sometimes if you want to add raisin water is also okay, but let whatever it is, keep it bland ga tagadame better anamata. That's very good for health, rather than adding any sugary items to this. And 10 for 10, 10th point is 10 grams of raw jeera anamata. 10 grams of raw jeera evariki anante, those who are diabetic, it is very important. So you can add it with a chapati, rice, or whatever it is. Raw jeera ni put it in a hand and you wanted to have it like that, it's okay. Or you want to add in one single chapati, you can put this 10 grams of raw jeera and you can chapati cheskoni, you can. Or else raw jeera means you can roll it in the chapati and you can put that 10 grams of raw jeera and you can have it. This is excellent for diabetes. It reverses the diabetes. Raw jeera is such a powerful thing. Even to those diabetes unde vallaki, you can, I mean, this concussion I said kada, this concussion, daily one type of concussion you can make. Ante ee kashayamu daily one time, ee roju jeera water, ee roju ajwain, next day ginger, turmeric, you can so that you don't get bored daily drinking the same thing. But to the diabetes people, diabetes evarkaithe undo, or starting phase of diabetes or pre-diabetic or something, or your family members are diabetic, make sure you have jeera water frequently. Ante morning you can experiment everything and night you can like drink with a jeera water, or morning with a jeera water, night you can experiment with any of the things. So such powerful is the jeera water for diabetes. And even cinnamon is also good for diabetes. So this is only for diabetes people, this 10th sutra is. And the 11th sutra is 11 o'clock, let whatever it is, 11 o'clock you are going for sleep. So I've already said that after 11 o'clock, see, our melatonin gets secreted in the night anamata. So when we start during the melatonin peak secretion time low, you get lot of sleep that time. If you skip that part, again that waveform will go down. So when you try to sleep when the waveform is going down, that melatonin waveform is going down, our time lo padukovalanakunnarante, it makes you difficult, or that sound sleep will not be there, that quality sleep will not be there. So respect that. Try to sleep by 11 p.m. Ideally it is at 10 p.m, but I have made it to 11 p.m because it's not possible nowadays to sleep very early. So and soon you get up in the morning, after doing this oil pull, brush chestara cheyara, it is okay, leave it off. Oil pulling is enough actually. You don't brush also, that's okay. Brush your teeth with Colgate or whatever, it is not required. So oil pulling followed by concussion, followed by go take bath. Morning always prefer a cold bath because you need to activate your body. So body activation mode like eppudu eltundante, if you take very cool water నేను చెప్పను, but cool water you can take, at you can start making your body adjusted. It's only one bucket of water, it is like it's very difficult to pour on the body. You can say that oh, devda just pour that one mug of water and second, third and all will become automatic. And your cortisol levels, like
we need to raise our little bit of cortisol. Cortisol is important for health, but too much of cortisol, unpredicted type, not in control cortisol is not good for health. So cortisol levels ni manam penchukovalante, we have to have that cold water bath in the morning, and in the evening or evening, definitely you have to have warm water bath. Warm, or you can have a little bit of hot water, because akkada em avutundante body got tired for entirely working on that task, daily task. So like putting the hot water or warm water will actually increases the blood circulation by causing the vessels to dilate. So vasodilatation avutundi, so it increases the blood circulation to entire body, and it pains relief is hot always, actually it relieves the body pains. So it lowers the cortisol. By if body pains are relieved, that adrenaline levels reduces automatically, and you lower the, and you get adequate sleep. So, and have this 1 cup of concussion, it's actually going to relax your mind, and so you get a easy sleep. And 12th sutra is, powerful sutra is 12 hours of intermittent fasting. I say it's very important. See, I am not telling like 14 hours fasting, 16 hours fasting. Please don't do 14 hours or 16 hours fasting. Endukante we have to supply nutrients to our body. That's very important. So by skipping meals, by doing lengthy intermittent fasting, you are skipping that nutritious food తీసుకోవడానికి, you are getting less time to eat. So maybe that you can't eat, and so you reduce eating and your metabolism goes down. So that's why it's only 12 hours of intermittent fasting which is needed, because that research study is still going on as to is there any benefit of increasing the fasting hours, is it really helping the health or deteriorating the health. So that's a query which is going on. So we'll keep that 12 hours of intermittent fasting is very important. అందుకే నేను చెప్పాను 8 o'clock కి తినేస్తే మనకు పొద్దున 8 o'clock వరకు మనకు ఫాస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ 8 నుంచి 8 లోపల only concussion is allowed, only kashayamu is allowed, kashayamu and water is allowed. But if you think like tea and all you are having, that lo paal esintamu, tea podi esintamu, chakkara, tena, something you will be adding, so that's going to break your fast. That's going to break your fast. So eat 12 hours of fasting pettukuna tarvata you can have those things actually. So make sure you keep this this, especially those who are into menopause or perimenopause phase lo enter ayye vadaku, this is very very important anamata. And so you're getting up at 5 o'clock. So till 8 a.m. you can have oil pulling, you can do that concussion part sitting in the malasana position. After that you take bath and do exercise, or do exercise and then take bath. If it is yoga, you can take bath and do exercise. If it is a rest of the exercise you are doing like walking or something like that, then you have to first do that exercise and then come for bath. So do like that, and anyway let whatever it is, 12 hours of fasting is compulsory for everyone. So I already said 14 to 16 hours fasting is like, it's not advisable. ఎందుకు అంటే 14-16 hours fasting లో మనము అన్ని in a day we have to supply 1 gram per kg body weight of protein. In a day we have to supply the sutra number 2, that is 2% of raw food, for body weight raw food has to go in a day. And rest other than this, we have to have our own food. So even you get very less time, and you start eating carbohydrates, and you start forgetting the rest of the sutras, what we tell that 2%. So you require time, kada. So that's the reason I was saying, like, if it is 16 hours fasting, you are unable to make it actually. To eat that 2% raw food, eggs, it's quite difficult actually. Those ante evarikaithe aa focus undi dani paina, maybe celebrities, they hire some people, and especially those maids, or they'll make sure to give them those foods on time. But we are not like that now. We have so many works to do, so we need to, like, we can't balance everything. And so that's the reason 12 hours of fasting is enough for us. So this is the 12 powerful sutras which are important for the woman, especially when she's crossing certain age. So thank you so much. Here we go with any queries based on this topic.
So here I show again that powerful sutras. Here I show you, I didn't tell this, I told, or means, yeah, I told this. Yes. So this is the 12 powerful sutras, what I said. So I keep this for a while. So those people who want to take screenshot or to take the photo, anyway, recordings will be provided. So if you have any doubts, we'll go now. మేడం థైరాయిడ్ టాబ్లెట్లు మింగేటప్పుడు మేడం థైరాయిడ్ టాబ్లెట్ మింగుతున్నాం కదా I've closed them. థైరాయిడ్ టాబ్లెట్ తీసుకునే వాళ్ళు ఈ కంకషన్ ఇవి అయిన తర్వాతనే తీసుకోవాలి. వాటర్ తాగినాక తీసుకోవచ్చా? అవును అవునా. ఆయిల్ పుల్లింగ్, అదే కషాయము, దీని తర్వాతనే టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే. Third point is seasonal fruits, seasonal food. Ante we should have rainbow colors foods in our plate actually. So like red, green, and any of the seasonal fruits or seasonal foods are very important. So colorful foods not only is it nutritious to the body, but also it increases the mood. It elevates the mood if you start seeing different colors. అంటే 2 times ఫుడ్ తీసుకోవాలా? పొద్దున 8, రాత్రి 8. కాదు కాదు కాదు, 12 hours ఫ్రమ్ నైట్ టు మార్నింగ్. అంటే మనం నైట్ 8 o'clock తిన్నాము అంటే తెల్లారి 8 o'clock వరకు అదర్ దెన్ కషాయము, ఆయిల్ పుల్లింగ్ ఏది వెళ్ళకూడదు. వాటర్ అంటే మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ తింటాము, మధ్యాహ్నం తింటాము, ఈవినింగ్ తింటాము. we are supposed to eat food. ఫుడ్ స్కిప్ చేయడం వల్ల నేను సన్నగా అవుతాను అంటే దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. we need to give our body the required food. మనకి ఏదైతే బాడీకి ఇవ్వాలో అది కంపల్సరీ ఇవ్వాల్సిందే మనము. అది ఇవ్వకపోతే బాడీ మెటబాలిజం, సెల్లో బేసిక్ మెటబాలిజం ఎట్లా అవుతుంది? రాంగ్ మెటబాలిజం అవుతుంది. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. బాడీ డిజర్వ్స్ ఫుడ్, బట్ రైట్ ఫుడ్ ఇట్ డిజర్వ్స్. నేను చెప్పేది నైట్ నుంచి మార్నింగ్ 12 hours గ్యాప్ పెట్టండి అని, నాట్ మార్నింగ్ టు నైట్, నైట్ టు మార్నింగ్. ఎనీ క్వశ్చన్స్? అంటే యూ గాట్ మై పాయింట్స్ కదా. ఈ 12 పవర్ఫుల్ సూత్రాస్ షాల్ వి ఫాలో ఫ్రమ్ టుడే ఆర్ టుమారో? షాల్ వి ఫాలో ఆల్ దిస్ పవర్? ఎవరైనా కెన్ యూ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దీస్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద గ్రూప్? సో మేబీ కొంతమందికి రికార్డింగ్స్ చూడడానికి కూడా టైం అంటే కుదురుతుందో. అట్లీస్ట్ దిస్ పవర్ఫుల్ సూత్రాస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆన్ ద స్క్రీన్ కదా, దెన్ can anyone keep this in a గ్రూప్ లో పెట్టండి. ఇది కనిపిస్తుందా అన్ని దీంట్లో? 12 కనిపిస్తుంది. I'll take my picture. Yeah, కనిపిస్తున్నాయా? అదే దాంట్లో పెట్టేసేయండి గ్రూప్ లో. సో those who didn't attend can get benefited. Okay. 6th one లేదు కదా? 6th one లేదా? 6th one ఉంది కదా, 6 hours of sleep. 6 hours of sleep. 6th one is 5 a.m. getting up, and 6th is 6 hours of sleep. 11 to 5 is the sleeping hours. So those who want to have 7 hours of sleep also, it's good for health actually. So you can make it to 10, 10:30 to 5, 5:30 like that. అంటే ఒకేసారి ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ 7 o'clock you have to come and get up at 5 o'clock, but make it a point at least 10-15 minutes getting up early and bring it back to 5 a.m. 5 a.m. is such a powerful thing.
దట్స్ చెప్తారు కదా. Actually, it is 4 a.m., 3 a.m. People will get up. At least we'll make it to 5 a.m. They say some powerful these things will be there at 5 a.m. in the universe. So if it is no questions, yeah, Brahma Mudra, Brahma Muhurtam. Brahma Muhurtam. It's like very good. It's really at a 5 o'clock getting up is like you heal lot of diseases. 5 గంటలు కన్నా మనం లేసి ఏం చేయాలంటే లేస్తూనే వంటగదికి వెళ్ళి కిచెన్ రూమ్ కి వెళ్ళి ఈ రోజు టిఫిన్ ఏంటి, ఈ రోజు ఏం చేద్దామో, నో, ప్లీజ్ కీప్ ఇట్ అసైడ్. సో ఇంకా అఫర్మేషన్స్ కావాలంటే అఫర్మేషన్స్ సెషన్స్ కూడా ఉంటాయి. సో యూ కెన్ స్టార్ట్ ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ చేయడము, ఆయిల్ పుల్లింగ్ తర్వాత సిట్ ఇన్ మాలాసన్ పొజిషన్, ఆయిల్ పుల్లింగ్, కంకషన్ ఆర్ కషాయము, అండ్ దెన్ యూ టేక్ బాత్ ఆర్ ఎక్సర్సైజ్. సో అండ్ ఇఫ్ యూ హ్యావ్ అఫర్మేషన్స్ చదవండి. అంటే మనకని ఏదైనా ఉంటుంది కదా, ఆ అఫర్మేషన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలో వి విల్ డూ గ్రాటిట్యూడ్ జర్నల్, ఫర్గివ్నెస్, all this will do. అంటే just exercise, I'm not telling you have to do 1 hour exercises అని నేను చెప్పను. Even if it is 20 minutes exercise, 15 minutes exercise is an exercise actually. Okay, so now what I do is what we have to, rest of the things what we have to do, లేస్తూనే we get lot of time before 7 o'clock కదా, 6:30 కి మనం ఒకవేళ 6 అన్నా కూడా 1 hour we got the time. సో ఆ టైం ని ఏం చెయ్యాలి అని అంటే ఆ టైంలో ఏం చేయాలో నేను ఇంకా ఉన్నాయి. దట్స్ అ హీలింగ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటి అంటే నౌ-ఏ-డేస్ ప్రజెంట్ జనరేషన్, present era, what we have to do is more of mental cleansing than the physical cleansing. సో ఈ మెంటల్ క్లెన్జింగ్ ని, మెంటల్ ని, మైండ్ ని స్ట్రాంగ్ ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్ థింగ్స్ విల్ గో ఫాస్టర్ ఇన్ అవర్ లైఫ్. సో అందుకు ఇట్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ మైండ్, 80% మైండ్ వర్క్స్ ఈవెన్ ఆన్ ద ఫిజికల్ బాడీ. So that's what we are doing, that healing sessions. We'll move on to the healing sessions now. So if there is no questions, then we'll stop it here and we'll go to the healing sessions now. Okay, so I'll close it here, recording.